హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. దక్షిణ మధ్య రైల్వేలో తిరిగే పలు స్పెషల్ రైళ్లను ఆ ట్రైన్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు వారు అయితే ఆమోదించడం అయితే జరిగింది. ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైన్లు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే వారైతే భారీగా స్పెషల్ రైళ్ల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ట్రైన్ హిస్టరీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ తోటి మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి 07030 సికింద్రాబాద్ అగర్తల సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రస్తుతం అయితే జూలై 1 వరకు అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ సర్వీస్ని అక్టోబర్ 10 వరకు అయితే పొడిగించారు. సెకండ్ వన్ వచ్చేసి 07115 హైదరాబాద్ జైపూర్ హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 29 నుండి పొడిగించడం అయితే జరిగిందనమాట. థర్డ్ వన్ వచ్చేసి 07053 కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని అక్టోబర్ 1 వరకు పొడిగించారు. ఫోర్త్ వన్ వచ్చేసి 02576 హైదరాబాద్ గోరఖ్పూర్ హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి 07696 సికింద్రాబాద్ రామనంతపురం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ జూలై 19 వరకు పొడిగించారు. సిక్స్త్ వన్ వచ్చేసి 07192 కాచిగూడ మదురై కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని అక్టోబర్ 2 వరకు పొడిగించారు. సెవెంత్ వన్ వచ్చేసి 07190 నాందేడ్ ఇండోర్ నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. ఎయిత్ వన్ వచ్చేసి 07436 కాచిగూడ నాగర్కోయల్ కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. నైన్త్ వన్ వచ్చేసి 07052 హైదరాబాద్ రక్సుల్ హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని అక్టోబర్ 1 వరకు అయితే పొడిగించారు. నైన్త్ వన్ వచ్చేసి 07006 సికింద్రాబాద్ రక్సుల్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అక్టోబర్ 3 వరకు పొడిగించారు. టెన్త్ వన్ వచ్చేసి 07008 సికింద్రాబాద్ రక్సుల్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని సెప్టెంబర్ 27 వరకు పొడిగించారు. 11th వన్ వచ్చేసి 07648 సికింద్రాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. 12th వన్ వచ్చేసి 07420 సికింద్రాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. 13th వన్ వచ్చేసి 07652 జల్నా చాప్రా జల్నా స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. 14th వన్ వచ్చేసి 07031 సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అక్టోబర్ 1 వరకు పొడిగించారు. 15th వన్ వచ్చేసి 07210 సికింద్రాబాద్ సంత్రగచ్చి సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. 16th వన్ వచ్చేసి 01436 సోలాపూర్ ఎల్టీటీ ముంబై సోలాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 25 వరకు పొడిగించడం అయితే జరిగింది. 17th వన్ వచ్చేసి 01437 తిరుపతి సోలాపూర్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 26 వరకు పొడిగించారు. 18th వన్ వచ్చేసి 04718 హిసార్ తిరుపతి హిసార్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సెప్టెంబర్ 30 వరకు అయితే పొడిగించారు. ఈ తిరుపతి హిసార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళ్తే గూడూరు జంక్షన్, నెల్లూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, సిర్పూర్, కాజ్నగర్, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ మీదుగా అయితే ఉజ్జయిన్, కోట ఇట్లా అయితే ఈ ట్రైన్ వచ్చేసి హిసార్ అయితే వెళ్తుందన్నమాట. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ అయితే ఇది. సో మన తెలుగు రాష్ట్రాలను అయితే ఈ ట్రైన్ ఈ స్టాపుల్లో అయితే ఆగుతుందన్నమాట.
చాలా భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దక్షిణ మధ్య రైల్వే వారైతే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని స్పెషల్ రైళ్లను పొడిగించాలని మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం చెప్పడం అయితే జరిగింది. ఆ ట్రైన్లను కూడా నేను ఇందులో అయితే చెబుతున్నాను. అలాగే నేను ఇంకేదైనా మిస్ చేసుంటే, అలాగే మీ ఊరు నుంచి లేదా మీకు దగ్గరలో కాడి నుంచి అయితే మీరు ఎలాంటి ట్రైన్స్ మీకు ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో వాటి గురించి కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ ఆ మీ కామెంట్‌లను పిక్ చేసి ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇంకా ట్రైన్‌లో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మణుగూరు, తిరుపతి, సిర్పూర్ కాజ్‌నగర్, తిరుపతి. తిరుపతి నుంచెళ్ళి మన వయా నల్గొండ మీదుగా అయితే ఇటు సికింద్రాబాద్‌కి ఒక ట్రైన్ అయితే ప్రారంభించాలని మళ్ళీ కోరుకుంటున్నారు. ఇంకా అలాగే కాజీపేట నుండి తిరుపతికి ఒక ట్రైన్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇదివరకు ముందైతే ఈ స్పెషల్ ట్రైన్ అయితే నడిచేది. తర్వాత మళ్ళీ ట్రైన్ అయితే తీసేయడం అయితే జరిగింది. అలాగే కాజీపేట నుంచి దాదరికి గూడా ఇలా వయా కరీంనగర్ లేదా మన ఆదిలాబాద్ నుంచి ఖచ్చితంగా ఒక ట్రైన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. ఇంకా నిజామాబాద్ నుండి వరంగల్‌కి, కరీంనగర్ నుండి భద్రాచలంకి చాలా ట్రైన్స్ అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైన్స్‌ని కూడా ప్రారంభించాలని అయితే కోరుకుంటున్నారు. మన వీడియోస్ ఎవరైనా రైల్వే వారు చూస్తే మాత్రం ఖచ్చితంగా వీటి గురించి ఒక నజరైతే ఎయ్యండి. సో, మీరు ఇంకా ఎలాంటి ట్రైన్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ దేని గురించి వీడియో చేయమంటారో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేద్దాము. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే సైనింగ్ ఆఫ్. బై.